ఈ రోజు మన చిత్రసీమ కాలనీలో గత 5 రోజుల నుంచి కూడా నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బిఎల్ఓ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ని విజయంతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే బిఎల్ఓలు ప్రతి ఇంటికి కూడా తిరిగి వాళ్ళ యొక్క ఓటర్ కి సంబంధించిన ఫామ్స్ ని ఇల్లు తిరిగి వాళ్ళు ఇవ్వడమే కాకుండా తెలియని వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు కొంతమంది వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు. సో వాళ్లకు ఇంటింటికి ఎస్ఐఆర్ ఫామ్ ని చేరాలి కాబట్టి ఈ రోజు మనము సలహా సూచనలతోటి ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకొని కొంతమందికి ఇక్కడ ఓటర్లకు అందరికి కూడా ఎస్ఐఆర్ ఫామ్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించినటువంటి కాలనీ ప్రెసిడెంట్లు కానివ్వండి, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మనకు ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ లేని వాళ్ళకు కూడా కాలనీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ కానివ్వండి, అసోసియేషన్ మెంబర్స్ కూడా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఎస్ఐఆర్ సంబంధించిన ఫామ్స్ తీసుకుపోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక 4 నుంచి 5 రోజుల్లో ముగినటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకునేది ఏంటంటే, మనము ఈ యొక్క దేశంలో నివసిస్తున్నాము అంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓటర్ ఐడి కార్డు గా చెప్పుకుంటాము. మనం ఓటు అనేది ఒక ఆయుధంగా ఈ రోజు ఎవరైతే నాయకుడు పని చేయనటువంటి సమయంలో మనం ఒక క్వశ్చన్ చేయాలి అంటే ఆ ఓటుతోటే మనము సమాధానం చెప్తాం. కాబట్టి మరి ఓటుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. కొంతమంది ఊర్లలో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, కొంతమంది యువత కూడా చాలా మంది కూడా ఓటర్ని నమోదు చేయించుకోలేకపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు లేని వాళ్ళు ఇదే సమయం తీసుకొని ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి కొత్త ఓటుని తీసుకోవాలి. అదే విధంగా కరెక్షన్స్ కూడా ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ని కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం చాలా విజయవంతంగా సాగుతుంది. ఈ యొక్క 5-6 రోజులలో ఇంకొక 30 నుంచి 40% ఇప్పటి వరకు మా ఎలిమినరీ కాన్స్టిట్యూషన్ మన్సూర్ డివిజన్ లో నాకు తెలిసి అంత 60-70% అనేది ఆల్రెడీ ఎస్ఐఆర్ ఫామ్స్ ఇల్లు బిఎల్ఓలు కష్టపడుతూ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు కొన్ని కాలనీలలో కూడా కొంతమంది అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాని వాళ్ళకు ఎస్ఐఆర్ ఫామ్ అందించడము, దాంట్లో ఉన్నటువంటి సందేహాలకు జవాబులు చెప్పడము, దాంట్లో ఏమైనా వినతులు ఉంటే కూడా దాని గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశము ఇచ్చినటువంటి ప్రజలకు మరియు అసోసియేషన్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ ఫామ్ తీసుకోవాలి, యువత ఓటుని నమోదు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సదా మీ సేవలో మీ సంతోష్ కుమార్ ముర్శెట్టి.